ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ. అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమంతుని యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు. కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆయనది సామాన్యమైన శక్తి కాదు. ఆ పక్కన ఉన్న గంధమానుడి శక్తి అది అంతా ఇంత అని చెప్పటానికి కుదరదు. అక్కడున్న వానరాలలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు చాలా పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహల నిండా, పర్వతాల నిండా వాళ్లే, సముద్రం మీద వాళ్లే, ఆ వారధి మీద వాళ్లే, లంకాపట్టణం చుట్టూ వానరాలే. ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాడుతూ. లంకాపట్టణం చుట్టూ ఉన్న వనాలలో ఉన్న ప్రతి చెట్టు మీద బల్లూకాలున్నాయి. ఈ బల్లూకాలన్నిటికీ జాంబవంతుడు నాయకుడు. ఇంకా గవయుడు, గయుడు, గవాక్షుడు, కోటి ఏనుగుల బలం ఉన్నవారు. నీ మీదకు ఇవాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెప్తాను విను. 10,000 అయితే 1,00,000, 10 లక్షలైతే 10 లక్షలు, 10 లక్షలైతే 1 కోటి, 1,00,000 కోట్లయితే 1 శంకువు, 1000 శంకువులు 1 మహాశంకువు, 1000 మహాశంకువులు 1 వృందము, 1000 వృందములు 1 మహావృందము, 1000 మహావృందములు 1 పద్మము, 1000 పద్మములు 1 మహాపద్మము, 1000 మహాపద్మములు 1 కర్వము, 1000 కర్వములు 1 మహాకర్వము, 1000 మహాకర్వములు 1 సముద్రము, 1000 సముద్రములు 1 ఓదము, 1000 ఓదములు 1 ఓదము. ఇలాంటి మహాఓదాలు ఎన్నున్నాయో కూడా చెప్పటానికి కుదరదు. అదిగో అక్కడ మధ్యలో నిలబడిన వాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకు బ్రహ్మగారి వరం ఉంది. ఏ అస్త్రశస్త్రాలకు ఆయన శరీరము కట్టుబడదు. ఆయన పక్కన నీలమైన శరీరంతో, పద్మాల వంటి కన్నులతో, ఎడమ చేతిలో కోదండం పట్టుకొని సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే, ఆయనే రాముడు. ఆయన పరమధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆ రాముడి బహిప్రాణం లక్ష్మణుడు. కంటిని కనురెప్ప కాపాడినట్లు ఆయన నిరంతరము అన్నను కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్రశస్త్రాలు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు అని పొంగిపోతూ ఆ రామసైన్యాన్ని గురించి రావణుడికి చెప్తున్నాడు. అప్పుడు రావణుడు సారథుడిని ఆపి, నీకెంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటే. నా అన్నం తిని వాళ్ళను పొగుడుతావా? ఇంకొకళ్ళైతే ఇప్పుడే పీకలు తీయించేవాడిని. కానీ మీరు నాకు గతంలో ఉపకారం చేశారు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా మీ ముఖాలు నాకు కనపడితే పీకలు ఎగిరిపోతాయి, పోండి ఇక్కడి నుంచి అని మళ్ళీ శార్దులుడని పిలిచి, ఈసారి నువ్వు వెళ్ళి గూఢాచర్మం చేసి ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవరి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన విషయాలన్నీ కనిపెట్టిరా అన్నాడు. తరువాత రావణుడు విద్యాచిహ్నుని పిలిచి, నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుంచి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలాంటి శిరస్సు తయారు చేయాలి. రాముడి చేతిలో ఎలాంటి కోదండం ఉంటుందో అలాంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు, అక్షయ తునీరాలు ఎలా ఉంటాయో అలాంటివి సృష్టించాలి అన్నాడు.